Q9 న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వేల్పూర్ మండలం వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య వేల్పూర్ మండల కేంద్రంలో ఉన్న పెస్టిసైడ్ షాపులలో వరి పంట సీజన్ నకిలీ సీడ్ విత్తనాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలలో భాగంగా మండల వ్యవసాయ అధికారులతో నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించకుండా తగు చర్యలు చేపట్టడంలో భాగంగా పెస్టిసైడ్ షాపులలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి నర్సయ్య తెలపడం జరిగింది. పండించే పంటలకు విత్తనాలు కొనే ముందు విత్తనాల బస్తాకు రసీదులు తీసుకొని పంట పండి కోసేంత వరకు రసీదు తమ దగ్గర ఉంచుకోవాలని నర్సయ్య తెలపడం జరిగింది. మనకు వానాకాలానికి సంబంధించి సీడు డీలర్స్ పై తనిఖీ చేయడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలో గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ప్రతి రైతు విత్తనాలు కొనే ముందు మనకు ప్యాకింగ్ ఉన్న బ్యాగ్పై లాట్ నంబరు మరియు దాని ఎక్స్పైరీ ఎప్పటి వరకు ఉంది అనేది తెలుసుకొని మరియు డీలర్ దగ్గర నుంచి రసీదు కంపల్సరీగా తీసుకోవాలి. ఈ రసీదును పంట కోసే వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. నకిలీ విత్తనాలు కానీ మనకు నాణ్యమైన విత్తనాలు ఎక్కడైనా అమ్ముతున్నారని తెలిసినా కానీ మాకు వివరాలు ఇవ్వాలని కోరుతున్నాము. రైతులు విత్తనాల పట్ల జాగ్రత్తగా తెలుసుకొని డీలర్ నుంచి విత్తనాలు కొనుక్కోవాలని సూచిస్తున్నాము. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.